మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో నా ఆత్మీయులారా మీకు హృదయపూర్వక వందనాలు. ఈ దినము కొద్ది నిమిషాలు శక్తి కలిగిన బలమైన ఆత్మీయ సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి వారు మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యం ద్వారా దీవించబడాలి, మేలు పొందాలని ఆశిస్తున్నాను. రాబోయే దినాలు మనకు క్రిస్మస్ దినాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా అయిన వాడు, ఆదిలో వాక్యమైన వాడు, కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. యేసు ప్రభు ఈ లోకానికి 2020 సంవత్సరాల క్రితం ప్రభు శరీరధారిగా వచ్చాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకముగా ఈ యొక్క చరిత్ర మనం చదవచ్చు. సహోదరుడా, యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నవాడు. చరిత్రకు మూలాధారం యేసు. చరిత్ర యేసుక్రీస్తు యొక్క జననం మీద ఆధారపడి ఉన్నదని మనము మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన అంశం గొల్లల క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు శరీరధారిగా పశువుల తొట్టిలో జన్మించినప్పుడు ఆ యొక్క జన్మ వార్త మొట్టమొదటగా గొల్లలకు వినిపించబడ్డది. దేవునికి స్తోత్రం. బెత్లెహేములో వారు గొర్రెల కాపురులు వారి యొక్క మందలతో రాత్రి వేళ వారు జీవిస్తున్న సమయంలో దూత వచ్చి వారికి వర్తమానము తెలిపింది. దేవునికి మహిమ. అయితే ఆ గొల్లలకున్న ఆత్మీయ జీవితాన్ని, వారి యొక్క ఆత్మీయ నడవడికను మనం ఈరోజు ధ్యానించుదాం. గొల్లలు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచున్నారు. ఒక గొర్రెల కాపరికి దాదాపు 5,000-10,000 జతల గొర్రెల మందలు ఉంటాయి. వారు పగలంతా గొర్రెలతో జీవించాలి. రాత్రి వేళ గొర్రెల మీదకి తోడేళ్లు రాకుండా గొర్రెలను కాపాడాలి. పగలంతా గొర్రెలతో, రాత్రంతా గొర్రెలతో ఉండేవారు కాపరులు. అయితే ఈ కాపరులు రాత్రి వేళ గొర్రెల మందను కాపాడుతున్నారు. వాటికి కావాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చి వాటిని కాపాడడానికి మెలకువతో ఉన్న సమయంలో పరలోకం నుండి దేవదూత దిగి వచ్చింది. అయితే ఎప్పుడైతే దేవదూత దిగి వచ్చిందో ప్రకాశమానమైన వెలుగు వారిని ఆవరించింది. అంటే చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చిన క్రిస్మస్. గొల్లలు వారు చీకటిలో ఉన్నారు. ఆత్మీయంగా నా సహోదరి, సహోదరుడా, నీవు చీకటిలో ఉన్నావా? పాపములో ఉన్నావా? భూమిలో ఉన్నావా? అసత్యములో ఉన్నావా? నిరీక్షణ లేకున్నావా? నిర్దేవుడిగా ఉన్నావా? దేవుడు లేక ఉన్నావా? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వెలుగునిచ్చిన క్రిస్మస్. చీకటి కుటుంబాలకు, చీకటి హృదయాలకు, చీకటి బ్రతుకులకు వెలుగునివ్వడమే క్రిస్మస్. ఈ రోజు నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకటిలో బ్రతుకుతున్నావా? చీకటి క్రియలలో ఉన్నావా? చీకటి వ్యసనములో ఉన్నావా? పాపం అనే చీకటిలో ఉన్నావా? త్రాగుడు అనే చీకటిలో ఉన్నావా? వ్యభిచారం అనే చీకటిలో ఉన్నావా? జూదం అనే చీకటిలో ఉన్నావా? వ్యామోహం అనే చీకటిలో ఉన్నావా? లోకానుసారముగా చీకటిలో నీవు ఉంటే యేసు నీలోనికి వస్తే వెలుగు నీలోనికి వచ్చినట్టే. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచుననున్నది. ప్రియమైన నా ఆత్మీయులారా, ఒకటి వెలుగునిచ్చిన క్రిస్మస్. గొల్లల జీవితంలో చీకటి బ్రతుకులకు వెలుగునిచ్చింది. చీకటి జీవితాలకు వెలుగునిచ్చింది. ఈ రోజున నువ్వు భౌతికమైన వెలుగులో ఉన్నావు, కానీ నీ అంతరంగంలో వెలుగుందా? నీ హృదయంలో వెలుగుందా? ఈ లోకంలో నేను వెలుగును అని చెప్పిన వాడు యేసు ప్రభువే. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లూకాసు వార్త 2:9 వెలుగునిచ్చిన క్రిస్మస్. ప్రకాశమానమైన వెలుగు వారిని ఆవరించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ప్రభు అయిన వెలుగు నీ మీద ఉదయించునుగాక. ఆ వెలుగులో నువ్వు బ్రతుకుదువుగాక. ఒకటి. రెండోది, లూకాసు వార్త 2:10 భయపడకుడి అని దూత సెలవిచ్చింది. అంటే అభయమునిచ్చిన క్రిస్మస్. ఇన్సూరెన్స్, అభయమునిచ్చేది, నీ భయాన్ని తొలగించేది, నీ భీతిని తొలగించేది క్రిస్మస్. భయం అనే గుప్పిట్లో ఉన్నావా? భయంతో నువ్వు బ్రతుకుతున్నావా? ఏమైపోతానున్న భయం, ఏమో జరుగుతుందన్న భయం. నువ్వు భయముతో ఎంతకాలం బ్రతుకుతావు? దేవుడు నీలో లేకుంటే నీలో భయం ఉంటది. విశ్వాసం నీలో లేకుంటే నీలో భయం ఉంటది. భవిష్యత్తు కోసమైన భయం,
ఏదో భయముతోనూ బ్రతుకుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు సహోదరి, సహోదరుడా? నీకు అభయమునిచ్చేదే క్రిస్మస్. లూకా 2:10 భయపడకుడి, నీ భయాన్ని తొలగించేది. అనారోగ్యంతో భయపడుతున్నావా? అప్పులతో భయపడుతున్నావా? నువ్వు సమస్యల మధ్యలో చిక్కుకొని భయపడుతున్నావా? ఈ రోజు ఈ క్రిస్మస్ సందేశం నీకోసమే. ఏంటి? అభయమునిచ్చిన క్రిస్మస్, నీ భయాన్ని తొలగించే క్రిస్మస్. 365 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడకము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ఒంటరితనాన్ని బట్టి భయమా? నీ పరిస్థితుల మధ్యలో నేను ఒంటరి స్థితిలో ఉన్నాను అని చితికిపోతూ భయపడుతున్నావా? ఈరోజు ధైర్యం తెచ్చుకో. ఒకటి, వెలుగునిచ్చింది క్రిస్మస్. రెండోది అభయమునిచ్చింది క్రిస్మస్. మూడోది లూకా సువార్త 2:11 నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ లోకంలో రక్షకుడిగా వచ్చిన వాడు యేసు ప్రభువే. యేసు ప్రభు ఒక్కడే ఈ లోకానికి రక్షకుడు. పాపిని రక్షించే రక్షకుడు యేసు ప్రభు. పాపిని ప్రేమించే ప్రేమికుడు యేసు ప్రభు. ఈరోజు పరిశుద్ధుడు నీతో మాట్లాడుతున్నాడు. మూడోది రక్షణనిచ్చిన క్రిస్మస్. ఈరోజు నీకు రక్షణ లేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను రక్షిస్తాను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఆ రక్షకుని ద్వారా మనకు రక్షణ. ఏ నామములో రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ. ఆ యేసయ్య నామంలో నీకు రక్షణ. సహోదరుడా, నీ హృదయంలో రక్షణ లేక, నిరీక్షణ లేక, నేను ఏమైపోతానన్న భయం నీలో ఉన్నది కావచ్చు. మూడోది రక్షణనిచ్చిన క్రిస్మస్. దావీదు పట్టణం అందే కాదు, నీలో పుట్టినాడు, నా కొరకు పుట్టినాడు, మనందరి కోసం పుట్టినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రక్షకుడు నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. యేసు ప్రభు ఒక్కడే రక్షకుడైన వాడు. ఆయన ఒక్కడే పాపిని రక్షించేవాడు. దేవునికి స్తోత్రం. మూడోది రక్షణనిచ్చిన క్రిస్మస్. నాలుగోది లూకా సువార్త 2:14 సమాధానమునిచ్చిన క్రిస్మస్. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ అంతరంగంలో, నీ మనసులో, నీ హృదయంలో సమాధానం ఇచ్చేది క్రిస్మస్. యేసు ప్రభు ఈ లోకంలో జన్మిస్తాడని 333 ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. అందులో ఒక శ్రేష్టమైన ప్రవచనం ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అని ఆయనకు పేరు. యేసు ప్రభు ఈ లోకానికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకంలో శాంతిదాత యేసు ప్రభు, సమాధానం ఇచ్చేవాడు యేసు ప్రభు. అల్లరికి కర్తగాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అందరితో సమాధానంగా ఉన్నాడు. శక్యమైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండమని చెప్పినాడు. నీ సంభాషణ ఉప్పు వేసినట్టుండాలి, సమాధానముతో బ్రతుకమని చెప్పాడు. యేసు ప్రభు ఒక్కడే ఈ లోకంలో సమాధానమునకు కర్త అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమాధానం యేసు ద్వారా నీకు రావడానికి నువ్వు కోరుకో. యేసయ్యా, నా సరిహద్దులో సమాధానం, నా హృదయంలో సమాధానం, నా మనసులో సమాధానం, నా గృహంలో సమాధానం, నా నిండు సమాధానం దయచేయ్యా అని అడుగు. ఆయన నీకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐదోది సహోదరి, లూకా సువార్త 2:10 మహా సంతోషమినిచ్చేది క్రిస్మస్. నీ జీవితానికి సంతోషం తెచ్చింది క్రిస్మస్. సంతోషం అంటే బట్టలు కట్టుకోవడం ద్వారానా, బండ్లు కొనుక్కోవడం ద్వారానా, బంగారం వేసుకోవడం ద్వారానా, గృహాలు కట్టుకోవడం ద్వారానా? అది కాదు సంతోషం. ఒక పాపి రక్షించబడుట పరలోకంలో సంతోషం. యేసు ప్రభు మనకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. నా ఆత్మీయులారా, ఈ వాక్యం నీకోసమే. ఐదోది మనకు సంతోషం ఇచ్చింది క్రిస్మస్. నీ జీవితంలో ఇప్పటి వరకు సంతోషం లేక బాధపడుతున్నావా? యేసయ్య ఈరోజు నీకు సంతోషం ఇచ్చును గాక. ధైర్యం తెచ్చుకో. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. సంతోషం ఇచ్చేది క్రిస్మస్, సమాధానం ఇచ్చేది క్రిస్మస్, రక్షణనిచ్చింది క్రిస్మస్, అభయాన్నిచ్చింది క్రిస్మస్, వెలుగునిచ్చింది క్రిస్మస్. ఈ రోజున నీ జీవితంలో కన్నీళ్లతో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? రోగముతో ఉన్నావా? నలిగిపోయినావా? సంతోషం లేదా? ఈ రోజు నా ప్రభు అంటున్నాడు, నా ఆత్మీయులారా, నేను నీకు సంతోషం ఇస్తానన్నాడు. మహా సంతోషం అంట. ఈ రోజున సంతోషం ఎక్కడుందండి? సమాధానం ఎక్కడ ఉందండి? సమాధానం లేక, సంతోషం లేక కన్నీళ్లతో బ్రతుకుతున్న వారికి ఒక అద్భుతమైన మాట, యేసు ప్రభు నీకు సంతోషం ఇచ్చేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆరోది
లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో వారు స్తోత్రము చేసిరి. క్రిస్మస్ అంటే ఆరాధించుట. ఎవరిని ఆరాధించుట? రక్షకుని ఆరాధించుట. ఎవరిని ఆరాధించుట? విమోచకుని ఆరాధించుట. ఎవరిని ఆరాధించుట? మార్గము, సత్యము, జీవమైన యేసు ప్రభును ఆరాధించడం క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇంటిపైన స్టార్ పెట్టుకోవడం, ఇంట్లో మరి పిండి వంటలు చేసుకోవడం చాలా ప్రాముఖ్యమే. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆరాధించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. ఆరాధించేవారు పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ఈ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. ఆత్మీయులారా, క్రిస్మస్ ఆరాధించడం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఎవరిని నువ్వు ఆరాధించాలి? యేసు క్రీస్తు ప్రభువును. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు. నీకు రక్షణ ఇచ్చిన వాడు, నిన్ను అభిషేకించువాడు. యేసుని నువ్వు ఆరాధించుదువు గాక. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ గొల్లలు వెలుగును చూచారు, వెలుగులో నడిచారు. అభయాన్ని పొందుకున్నారు, భయాన్ని తొలగించుకున్నారు. రక్షణతో నింపబడ్డారు, రారాజు దగ్గరికి వచ్చారు. సమాధానముతో బ్రతికినారు, సంతోష భరితులైనారు. అంతేకాదు పూర్ణ హృదయముతో తొట్టిలో ఉన్న బాలుడైన యేసును చూచి ఆరాధించాడు. అతడు బాలుడు కాదు, బలవంతుడు. పసివాడు కాదు, పరమాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వారు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి వారు బెత్లెహేములో, ఆ యొక్క గ్రామాలలో, పల్లెల్లో ప్రచురము చేసిరి అనుంది. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఇతరులకు క్రీస్తును పరిచయం చేయుట. నీకు నీవే క్రిస్మస్ చేసుకోకు. నీ చుట్టూన వారికి యేసు నీ కోసం పుట్టాడు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, యేసు నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, యేసు నీకు అభయం ఇవ్వడానికి వచ్చాడు, యేసు నీకు వెలుగునివ్వడానికి వచ్చాడు. యేసే నేను మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఆయన నిన్ను ప్రేమించడానికి భూమి మీదకి వచ్చాడని, యేసు ప్రభు నీ కోసం జన్మించాడని ఇతరులకు నువ్వు చెప్పడం క్రిస్మస్. సహోదరుడా, ఈ క్రిస్మస్ దినాలలో క్యారెల్స్ లో నీవు అనేకులకు యేసుని పరిచయం చేయి. ఈ రోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క క్రిస్మస్ పురస్కరించుకొని గత సంవత్సరంలో క్రిస్మస్ మనం చేయలేకపోయాం. ఈ సంవత్సరం దేవుడు కృపనిచ్చాడు కాబట్టి మనము కొందరికైనా యేసు ప్రభు ప్రేమను పంచుదాం, కొందరికైనా యేసు ప్రభు జనన వార్తను చెప్దాం. ఆ గొల్లలు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి ప్రచురము చేసిరి, ప్రకటన చేసిరి, సువార్త చెప్పిరి, అనేకులను ప్రభు వైపు త్రిప్పిరి. ఈ రోజున ఈ వాక్యం నీ కోసమే. వారు చేసిన గొప్ప పని ప్రచురం చేశారు. యేసు మా కోసం కాదు, మన కోసం పుట్టాడు. యేసు నా కోసం కాదు, మనందరి కోసం పుట్టాడు. ఆ రక్షకుని మేము చూచాం, ఆ విమోచకుని మేము చూచాం, ఆ బాలుని మేము చూచాం. ఆయన తొట్టిలో ఉన్నాడు, అక్కడికి దూతలు వచ్చినాయి అని వారు సంతోషముతో యేసు ప్రభు సువార్తను ప్రకటించినారు. నీకు బలం ఉన్నప్పుడే, నీకు శక్తి ఉన్నప్పుడే, నీలో దేవునికి స్తోత్రం, నీకు దేవుడిచ్చిన ఆయుష్ ఉన్నప్పుడే నువ్వు సువార్తను ప్రకటించు. సువార్త ప్రకటించడం అంటే ఏదో పని కాదు. యేసయ్య జననాన్ని ప్రకటించు. యేసయ్య నీ కోసం పుట్టాడని ఒక మాట చెప్పు. అయితే నీ హృదయంలో పుట్టాడు, నువ్వు క్రిస్మస్ చేస్తున్నావు. నీ ప్రక్కవాని హృదయంలో పుట్టాడా? నీ కుటుంబంలో ఉన్న నీ బంధువుల హృదయాలలో యేసు ప్రభు జన్మించాడా? ఆయన జన్మించడమే నిజమైన క్రిస్మస్. ఆ జన్మించిన యేసు ప్రభు నీ హృదయంలో జన్మించినాడు, నా హృదయంలో జన్మించినాడు. యేసు లేక ఎందరో చీకటిలో ఉన్నారు, పాపములో ఉన్నారు, లోకములో ఉన్నారు, నిరీక్ష లేకున్నారు, కన్నీళ్లలో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, వేదనలో ఉన్నారు, రోగములో ఉన్నారు, సమస్యలో ఉన్నారు, చిక్కుకొని ఉన్నారు. వారందరికీ యేసయ్య జన్మ వార్తను చెప్దాం. మీకోసమే యేసు క్రీస్తు పుట్టాడని చెప్దాం. ఆ శుభవార్తను చెప్తూ వారు అనేకులకు యేసు ప్రభుని పరిచయం చేశారు. దేవుని మాటలను దీవించును గాక. నీవు నేను కూడా ప్రకటించదు గాక. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరు ఫలింపజేసి నీ నామాన్ని గణపరచుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.